ఈ ఐబిఎస్ ని ఎలా తగ్గించుకోవాలి అంటే బేసికల్ గా డైట్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటము అండ్ లో ఫాడ్ డైట్స్ తీసుకోవటం వల్ల ఈ ఐబిఎస్ యొక్క లక్షణాలను తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఎక్కువ మంది పేషెంట్స్ స్ట్రెస్ కానీ అలాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వారిలో కనుక వాటిని సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవటము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటము, యోగా మెడిటేషన్ చేసి మనుషులను ప్రశాంతంగా ఉంచుకోవటం వల్ల కూడా మనము ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ ని తగ్గించుకోవచ్చు. అండ్ మనకున్న సమస్యను బట్టి మనం దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అంటే డయేరియా ఉన్న వారికి యాంటీ డయేరియల్ మెడికేషన్స్ వాడటము అండ్ కాన్స్టిపేషన్ ఉన్న పేషెంట్స్ లో లాక్సేటివ్స్ యూజ్ చేయడం వల్ల ఆ యొక్క సిమ్టమ్స్ ని మనం తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ ని కంటిన్యూస్ గా ప్రొఫెషనల్ ఆర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని వారి ఒపీనియన్స్ తీసుకొని దాన్ని మనం రెగ్యులర్ గా ఫాలో అవ్వకుండా డైట్ మోడిఫికేషన్ చేసుకుంటా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండటం వల్ల మనము ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ అన్నిటిని తగ్గించుకోవడానికి